నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ అధ్యాయం ముందు వచనాలలో విశ్వాసి జీవితంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలను వివరిస్తుంది. ఈ అధ్యాయంలో పౌలు విశ్వాసులమైన మనకు క్రీస్తునందు ఏ శిక్షా విధియు లేదని, మనందరం దేవుని పిల్లలమని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు మనకు ఉందని, దేవుడు సమస్తమును మన మేలు కోసమే జరిగిస్తాడు అని, దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్తూ, దేవుడు మన పక్షంగా ఉండగా మనలను ఓడించగలవారు ఎవరు అంటే సమస్యలు ఉండవని కాదు, మనకు ఎదురయ్యే సమస్యల మధ్య దేవుని సహాయం మనతో ఉందని చెప్పే వాక్యం ఇది. 118వ సంకీర్తన 6వ చరణం. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం మనుషులకు, పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని సన్నిధి విశ్వాసికి ధైర్యాన్ని ఇస్తుంది. 27వ సంకీర్తనం 1వ చరణం. యెహోవా నా వెలుగును, నా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును అని కీర్తనాకారుడు చెప్పినట్లు, మనం మన పరిస్థితుల వైపు చూడక దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో ఉండేవారమైతే మనలో ఉన్న భయం పారిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. దేవుని సహాయం విశ్వాసికి భద్రతనిస్తుంది. దేవుడు మన పక్షంగా ఉన్నాడు అంటే కేవలం ప్రక్కన నిలబడేవాడు కాదు, మన కొరకు పనిచేసేవాడు, మన ప్రార్థనలకు స్పందిస్తాడు. మనం ఎదుర్కొనే యుద్ధాలలో మన పక్షంగా పోరాడి మనకు విజయం ఇచ్చి మనలను కాపాడుతాడు అని అర్థం. మన ముందున్న శత్రువు కన్నా దేవుడు చాలా గొప్పవాడు. సాతాను, లోకం, శోధనలు, వ్యతిరేక పరిస్థితులు ఎంత పెద్దవిగా కనిపించినా దేవుని శక్తి వాటికంటే చాలా గొప్పది. ఆ శక్తిగల హస్తాన్ని మన మీద చాపి మన పక్షంగా నిలబడి న్యాయం తీర్చి నడిపిస్తాడు. ఆమేన్.